మన స్టార్ మాలో నువ్వుంటే నా జతగా అనే సీరియల్ టెలికాస్ట్ అయిందనే విషయం మనకి తెలిసింది. ఇప్పటికీ ఈ సీరియల్ ఫ్యాన్స్ కి ఎందుకు ఆగిపోయిందనే రీజన్ తెలియక బుర్రలు అయితే పీక్కుంటున్నారనే విషయం మనకి తెలిసిందే. మరి రీజన్ అయితే తెలిసింది. మీరు కూడా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మిథున దేవా పెళ్లి ఒక ఫోర్స్డ్ మ్యారేజ్ అనే విషయం మనకి తెలిసింది. రెండు సైడ్ల ఫ్యామిలీలు ఫస్ట్ ఒప్పుకోపోయినా దేవా వాళ్ళ ఫ్యామిలీ అయితే స్లోగా ఒప్పుకున్నారు. లాస్ట్ లో వాళ్ళ నాన్న ఒక్కడికే ఇష్టం లేదనే విషయం మనకి తెలుసు. బట్ అయినా లాస్ట్ మినిట్ లో ఇంకా స్టోరీ ఎండుకొచ్చే టైంకి అయితే మిథున వాళ్ళ మావయ్య కూడా ఒప్పుకున్నారనే విషయం మనం చూస్తాం. స్టోరీ ప్రకారం అయితే దేవా అయితే జైలుకి వెళ్తాడంట. మిథున ఒక 6-7 years పాపకి మదర్ గా ఉంటూ ఒంటరిగా అయితే బ్రతకాలంట. ఇది అసలు స్టోరీ. దీన్ని మిథున అయితే రిజెక్ట్ చేసిందంట. ఆఖరికి ఈ సీరియల్ ఎంత ఫేమస్ అయిపోయిందంటే ఎందుకు ఆగిపోయింది అనే క్వశ్చన్ ఎంత కాంట్రవర్సీ అయ్యిందంటే బ్రహ్మానందం కూడా ఎందుకు అసలు నువ్వుంటే నా జతగా సీరియల్ ఆగిపోయింది అనే ట్వీట్ చేసేంతగా ఈ సీరియల్ కి అయితే హైప్ వచ్చిందని మనం చెప్పవచ్చు. ఈ విషయం ఎవరు చెప్పారంటే దేవాయే రీసెంట్ గా శివ అనే ఒక యాంకర్ తో ఇంటర్వ్యూలో అయితే ఈ విషయాన్ని అయితే బయట పెట్టారు. మిథున కారణంగా సీరియల్ అయితే ఎండ్ అయిపోయింది. వేరే యాక్టర్ ని కూడా మార్చుదామని చూసారు. బట్ ప్రొడక్షన్ చాలా లాస్ లో ఉంది కాబట్టి ఇంకా వేరే యాక్టర్ ని కూడా తేడం అవ్వలేదు. సత్యభామ సీరియల్లో ఉంటున్న సత్యానే తెచ్చి పెడదాం అనుకున్నారు కానీ అది కూడా పాసిబుల్ అవ్వలేదు అని అయితే ఇంటర్వ్యూలో అయితే చెప్పాడంట. ఇప్పుడు అసలు నిజం బయటపడిన తర్వాత ఫ్యాన్స్ ఎలా రియాక్ట్ అవుతారు ఏంటి అనేది ఇప్పుడు పెద్ద కాంట్రవర్సీగా మారింది. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరిది తప్పంటారు? మిథునాది తప్ప లేదంటే ప్రొడక్షన్ టీమ్ అది తప్ప? మిథున పరంగా మనం మాట్లాడుకుంటే యంగ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ కదా. ఈ చిన్న ఏజ్లోనే ఇప్పుడు 300-400 ఎపిసోడ్స్ కంప్లీట్ అయినప్పటికీ ఒక మదర్ క్యారెక్టర్గా చేయడం అనేది కష్టమనే చెప్పొచ్చు. రిజెక్ట్ చేయడంలో కూడా న్యాయం ఉందని నాకు అనిపిస్తుంది. మీ ఒపీనియన్ ఏంటి అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.